గుడి లోపల పొరపాటున కూడా మన వేళ్ళ గోర్లు కానీ, లేదా ఎంట్రుకలు కానీ పడకూడదు అంటారు. అలా ఒకవేళ పడితే ఆ వెంట్రుకలను, గోర్లను ఎవరైనా తొక్కారంటే వాళ్ళ పాపాలు కూడా మనకే చుట్టుకుంటాయని భయపడుతూ ఉంటారు. ఇదంతా ఎంతవరకు నిజమంటారు? ఇది చెప్తూ ఉంటారు. అది ఎక్కడ శాస్త్రంలో ఎక్కడ రాసి లేదు. ఉన్నది ఏమిటంటే మనకి ఎప్పుడైనా గుడికెళ్ళినప్పుడు అక్కడ మనం మలినం చేయకూడదు ఆ వాతావరణాన్ని. మనం శుభ్రంగా ఉంచాలి. వెళ్ళి మనం కూడా చీపురు పట్టుకొని మొత్తం ఆలయం అంతా తుడిచేయొచ్చు. అది మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ మనమే అక్కడికెళ్ళేసి అక్కడున్న వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఇంకేమైనా పనులు చేసామనుకోండి, దానివల్ల ఎవరికి వచ్చిన భక్తులందరికీ ఇబ్బంది. ఇప్పుడు ఎవరు పర్టికులర్‌గా ఆలయానికెళ్ళి కావాలని గోర్లు తీసి, కావాలని వెంట్రుకలు వెయ్యరు. కానీ కొంతమందికి కొన్ని అలవాట్లుంటాయి. వాళ్ళు ఊరికే గోర్లు కొరుక్కునే అలవాటు ఉంటది. అటువంటి వాళ్ళు కూడా అక్కడ కూడా గోర్లు కొనుక్కొని తుప్పు తుప్పని ఉమ్మేస్తూ ఉంటారు. కొంతమందికి ఆలయానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకెక్కడికో అర్జెంటుగా వెళ్ళవలసి ఉంటుంది. ఆ ఒక్క 2 నిమిషాలలోనే ఆలయంలో దర్శనం అంతా అయిపోయిన తర్వాత అక్కడికి ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు కూర్చుంటారు కదా! అటువంటి సమయంలో గబగబా హెయిర్ ఇదంతా కూడా సవరించుకొని ఇంకెక్కడికో వెళ్ళాలి అక్కడి నుంచి. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా లేకపోతే వాళ్ళ పిల్లలకైనా గబగబా డ్రెస్సింగ్ కోసం తల దువ్వి చేసి అప్పుడు ఎంట్రుకలు సాధారణంగా వస్తే అక్కడే తీసి పారేస్తుంటారు. ఇవి ఏంటంటే వీళ్ళకి ఇటువంటి పనులు చేయకూడదని ఒక భయం పెట్టడానికి, ఇట్లా మీరేమన్నా చేస్తే వాళ్ళు ఎవరైనా తొక్కితే వాళ్ళ పాపాలన్నీ మీకు తాకుతాయి అన్నది ఒక సేయింగ్. అది ఎంతవరకు నిజము కాదో నాకు కూడా తెలియదు. కానీ ఒక భయం ఉంటే ఇట్లాంటి పనులు చెయ్యరు అని చెప్పటం. ఆ వాతావరణం గుడి లోపల వాతావరణాన్ని మనం శుభ్రంగా ఉంచాలి. ఆ కలుషితం చేయకూడదు. ఇట్లాంటి పనులు చేయకపోతేనే మంచిది కదా! సో ఇదొక భయంతో పెట్టారని నేను అనుకుంటున్నాను.